మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి తిరిగి స్వాగతం. ఇవాళ మనం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉండే లకెంబా అనే ప్రాంతానికి వచ్చేసాం. రంజాన్ టైంలో ఇక్కడి లకెంబా స్ట్రీట్ లో జనాలు బారులు తీరుతారు. అందుకే ఈ ప్లేస్ ని మీకు కూడా చూపించేద్దామని మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా టీం 900 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ మెల్బర్న్ నుండి సిడ్నీకి వచ్చేశారు. రంజాన్ టైంలో ఈ స్ట్రీట్ని రోజుకి 40,000 మందికి పైగా విజిట్ చేస్తారు. ఎందుకంటే లకెంబా స్ట్రీట్లో దొరికే ఫుడ్ టోటల్ ఆస్ట్రేలియాలోనే ఫేమస్. ఒక్కసారి ఈ స్ట్రీట్లో ఉన్న రెస్టారెంట్స్ని చూడండి, కళ్ళతో చూస్తేనే ఆకలేసేస్తుంది. రంజాన్ మాసం మొత్తం అంటే ముస్లింలు రోజా పాటించే ఈ 40 రోజులు లకెంబా స్ట్రీట్లో ఇలాగే ఇసుకేస్తే రాలినంత జనం కనిపిస్తారు. ఇందులో ఇండియన్స్, పాకిస్తానీస్తో పాటుగా ఎక్కువగా ఆస్ట్రేలియన్స్ కూడా కనిపిస్తారు. వేడివేడిగా దొరికే ఫుడ్ని తెగ లాగించేస్తారనుకోండి. లకెంబా స్ట్రీట్లో ఎక్కువగా ఇండియన్, పాకిస్తానీ, పర్షియన్, చైనీస్ రెస్టారెంట్లు కనిపిస్తాయి. హైదరాబాద్ చాయ్ ఇక్కడ చాలా ఫేమస్. ఇక రంజాన్ సీజన్లో ఇక్కడ దొరికే హలీం కోసం జనం ఎగబడతారనుకోండి. పిస్తా హౌస్ వాళ్ళు ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారంటేనే ఈ స్ట్రీట్ ఎంత ఫేమసో మీరు అర్థం చేసుకోవాలి. పిస్తా హౌస్లో దొరికే హలీంతో పాటుగా రకరకాల బిర్యానీలు ఆరగించడానికి విదేశీయులతో పాటుగా ఆస్ట్రేలియన్ లోకల్స్ కూడా వచ్చేస్తారు. ఇక స్వీట్స్ విషయానికి వస్తే ఇక్కడ దొరికే కుఫానా స్వీట్ తినకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. పర్షియాకు చెందిన బక్లావా స్వీట్కి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉంటారనుకోండి. ఇక కునాఫా, బిర్యానీ, తందూరీ కబాబ్, కిబామన్, షావర్మాల పైన ఇక్కడికి వచ్చే ఫుడ్ లవర్స్ తెగ ఇంట్రెస్ట్ చూపించేస్తారనుకోండి. ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్తో పోలిస్తే లోకల్ ఆస్ట్రేలియన్స్ చాలా తక్కువ కారం తింటారు. కానీ బట్టి మీద కాలుతున్న చికెన్ని చూస్తే మాత్రం లొట్టలేసేస్తుంటారు. కబాబ్లకు ఇక్కడ భలే గిరాకీ ఉంటుంది. ఆస్ట్రేలియాకి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న దేశ విదేశీయులని చూడాలి అంటే సిడ్నీలోని లకెంబా స్ట్రీట్ కి వస్తే చాలు. అందులోనూ మన ఇండియన్స్ అధికంగా కనిపిస్తారు. ప్రతి వారం గురువారం నుండి ఆదివారం వరకు ఇక్కడ ఫుడ్ సేల్ కూడా ఉంటుంది. వీకెండ్ కావడంతో జనం కూడా తీరిగ్గా వచ్చేస్తారు. ఇక లాస్ట్ పంచ్ ఏంటంటే హైదరాబాద్ గల్లీల్లో కనిపించే పానీపూరి, ఫైర్ పాన్ ఇక్కడ అతిపెద్ద అట్రాక్షన్. సో సిడ్నీ వెళ్లారా, లకెంబా స్ట్రీట్ ని మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా వ్యూయర్స్, సిడ్నీలోని లకెంబా స్ట్రీట్ ని. ఇక్కడి ఫుడ్ ట్రై చేశాక ఈ ప్లేస్ ని చూడడానికి ఇంత దూరం ట్రావెల్ చేయడం మాకైతే వర్త్ ఇట్ అనిపిస్తుందబ్బా. నెక్స్ట్ ఇయర్ రంజాన్ టైంకి మళ్ళీ ఈ ప్లేస్ కి ఖచ్చితంగా రావాలని ఫిక్స్ అయిపోయాం. మీరు కూడా ఈ వీడియోని చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.